మీతో ఎవరైనా మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మాకు లేని అవసరాలు నీకెందుకు అని అన్నారా? లేకపోతే మీతో మీరే ఎప్పుడైనా నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకున్నారా? నేనేమనుకుంటానంటే అందరూ ఒకేలా ఉంటే చాలా బోరింగ్గా ఉంటుంది కదా. దాట్స్ వై యు ఆర్ డిఫరెంట్. మీకు తెలుసా, ప్రపంచంలో ఒకళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంకొకళ్ళ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వవు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ట్విన్స్ ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఫింగర్ ప్రింట్సే మ్యాచ్ అవ్వనప్పుడు మన అవసరాలు వేరే వారి అవసరాలతో ఎలా పోల్చుకోగలము? లెట్స్ యాక్సెప్ట్ our differences and let's celebrate our differences. So my point is, we are different and so our needs are different. కొంతమందికి రోజు ఫ్రెండ్స్ని కలవడం అవసరం, కొంతమందికి సైలెన్స్లో ఉండడం చాలా అవసరం. మేబీ మీకు మిమ్మల్ని గుర్తించడం అవసరమేమో. ఇది స్వార్థం కాదు, మనం ఇలా డిజైన్ చేయబడ్డాం. మన అవసరాలు ఇంకొకరి అవసరాలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండొచ్చు. లెవెల్స్, డెప్త్స్, ఇంటెన్సిటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన అవసరాలు మనం పుట్టిన తీరు మీద, లేకపోతే మనం పెరిగిన వాతావరణం మీద, మనం వెళ్ళిన అనుభవాల మీద, వాటి మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఎందుకని మనం ఎప్పుడూ మన అవసరాల్ని మనకన్నా చాలా భిన్నమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వారి అవసరాలతో పోల్చుకుంటూ ఉంటాము? మన లైఫ్లో కొన్ని అన్మెట్ నీడ్స్, అంటే తీరని అవసరాలు అని కొన్ని ఉంటాయి. అవి మనకి ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోగలం మనం? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే, మీరు ఆఫీస్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు, కానీ డీప్ ఇన్సైడ్ లోపల చాలా ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ చుట్టూ చాలామంది ఉంటారు, కానీ మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని నువ్వు చాలా స్ట్రాంగ్ అని పొగుడుతూ ఉన్నా, నేను స్ట్రాంగే కానీ నాకు అవసరాలున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే మన రియాక్షన్స్ అన్నీ ఒక మాస్క్ వేసుకున్నట్టుగా ఉంటాయి. నిజం ఏంటంటే, పూర్తిగా నెరవేరని అవసరాలు అవి ఎప్పటికీ మాయం అవ్వవు. అవి రోజులు గడిచే కొద్దీ చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటాయి. మనకి పూర్తిగా నెరవేరని అవసరాలు ఒకవేళ ఉంటే అవి యాంగ్జైటీ రూపంలో, డిప్రెషన్ లాగా, లేకపోతే డిస్కనెక్టెడ్గా ఉండడం, లోన్లీనెస్ని ఇష్టపడడం, మూడ్ స్వింగ్స్ కలిగి ఉండడం, ఇలాంటి విషయాల ద్వారా బయటపడచ్చు. అబ్రహాం మాస్లో అనే సైకాలజిస్ట్ హ్యూమన్స్కి లేయర్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి అని ఒక నీడ్స్ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ పిరమిడ్లో ఉన్న చాలా వాటిని మనం చూసినప్పుడు ఇవి అవసరాలు కాదు, చాలా ఎక్కువ కోరికలు లేకపోతే లగ్జరీస్ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక హ్యూమన్ బీయింగ్కి కోరికలు, అవసరాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు అత్యంత అవసరం అని అనిపించేది వేరే ఒకళ్ళకి అది చాలా పెద్ద లగ్జరీ అని కూడా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు చాలా అబ్యూజివ్ రిలేషన్షిప్ అని తెలిసినా సరే దాంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ప్రేమ, బిలాంగింగ్నెస్ అనేది వాళ్ళకి చాలా అవసరమైన విషయం. ప్రేమ కోసం తాపత్రయపడే మనసు నొప్పించే వారిని కూడా వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ప్రేమ, అంగీకారం లాంటివి అందరు మనుషులు కోరుకుంటారు. మీరు దాన్ని ఒకవేళ ఒక అవసరంగా ఫీల్ అవుతుంటే అది మీ తప్పు కాదు. వీఆర్ డిజైన్డ్ లైక్ దాట్. థెరపీలో మీకు హెల్దీ వేస్లో మీ లవ్ అండ్ బిలాంగింగ్నెస్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ విలువను, మీ భద్రతను ప్రేమ కోసం ఎవరికీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్, అంటే మనలో ఉన్న పూర్తి సత్తాని, లేకపోతే మనం ఎంత చేయగలము అని పొటెన్షియల్ మనలో ఉన్నదాన్ని ఎలా తీసుకొని రావాలో తెలుసుకోవచ్చు. మోస్ట్లీ ఉమెన్ ఎలా ఉంటారంటే, చదువుకునే రోజుల్లో కొంతమంది చాలా సాధించాలి, నేను బాగా చదువుకున్నాను, నేను పెద్ద ఉద్యోగం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకసారి మ్యారేజ్ అయిపోయాక, లేకపోతే ఫ్యామిలీ మూవ్మెంట్ వల్ల కానీ, కిడ్స్ పుట్టడం వల్ల కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానీ ఆ కెరియర్కి బ్రేక్ వస్తుంది. ఇలాంటి వారు ఎందుకు బాధపడుతున్నారో వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ లేక చాలా డిప్రెషన్లో ఉండడం, లేకపోతే చాలా లోన్లీగా ఉండడం, లేకపోతే ఫ్యామిలీ టైంని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. మీతో ఎవరైనా నీకు ఇప్పటికే ఇంత ఉంది, నీ హస్బెండ్ చాలా సంపాదిస్తారు, నువ్వు ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నావు అని అన్నారా? మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఇంకా ఎదగాలి అని అనుకోవడం తప్పు కానే కాదు అని సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో తన నీడ్స్ థియరీలో చెప్పారు. మీ కలలు, మీ గోల్స్ అనేవి
మీరు ఒక భార్య, ఒక తల్లి ఆర్ మీరు ఒక కూతురు అనే రోల్స్లో నుంచి మిమ్మల్ని ఏమాత్రము తక్కువ చేయదు, కానీ అది ఇంకా మిమ్మల్ని మీరుగా ఇవాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మీ అవసరాలు మిమ్మల్ని ఇంకా వెలిగిస్తాయి. కౌన్సిలింగ్లో మీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, రైట్ నౌ ఉన్న రెస్పాన్సిబిలిటీస్, ఆపర్చునిటీస్, మీ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీరు సెల్ఫ్ యాక్చువలైజేషన్ వైపు జర్నీని స్టార్ట్ చేయడానికి ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అందిస్తాము. ఈ వీడియోలో ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. బట్ ఇఫ్ యూ ఫీల్ మీకు పూర్తి కాని అవసరాలు ఉన్నాయా, లేకపోతే అన్మెట్ నీడ్స్ వల్ల మీ డే టు డే లైఫ్ని నార్మల్గా లీడ్ చేయలేకపోతున్నారా, ప్లీజ్ బుక్ ఎ సెషన్ అండ్ ఐల్ మీట్ యూ దేర్. టేక్ కేర్.